లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. పెహల్గాంలో జరిగిన రక్తపాతం, దేశాన్ని కుదిపేసిన దాడి, తర్వాత ఆపరేషన్ సింధూర్, వీటితోటి పెహల్గాం దాడికి సరైన సమాధానం వచ్చిందా? పెహల్గాం ఘటన జరిగి ఏడాది కావస్తుంది. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు. నమస్కారం సురేష్ గారు. సురేష్ గారు, పెహల్గాం ఇన్సిడెంట్ జరిగి 1 year అయింది. ఆపరేషన్ సింధూర్ తోటి మనం జవాబు ఇచ్చాం. ఇప్పటికి సరి అయిన న్యాయం పెహల్గాంకి జరిగిందని మనం భావించవచ్చా? ఎస్, ఒక వైపు నుంచి చూస్తే జరిగింది. ఎందుకంటే పెహల్గాం లాంటి అటాక్ దేనికన్నా ముందు కూడా జరిగిందంటే జరిగింది, కానీ ఈ స్కేల్లో జరగలేదు. స్పెషలీ మీ మతం అడిగి మిమ్మల్ని చంపడం అనేది ఫస్ట్ టైం చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్ నెక్స్ట్ చాలా క్లియర్గా తెలిసిపోయింది. అది వాళ్ళు ఏదో యాక్సిడెంటల్గా తెలియకుండా చేయలేదు, కావాలని చెప్పి స్పెసిఫిక్లీ టార్గెట్ చేశారని చెప్పి క్లారిటీ ఉంది మనకి. ఈ పరిస్థితుల్లో అప్పుడున్న గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ లేకుండా ఇక్కడున్న సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ యాక్షన్ తీసుకుంటారని చూస్తూనే ఉన్నారు అందరూ. డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సిందని తెలిసిపోయింది గవర్నమెంట్ కూడా. ఎందుకంటే చాలామంది అడిగారు, పుల్వామా జరిగింది, ఉరి అంటే పఠాన్కోట్ జరిగింది, ఉరి జరిగింది, మీరు ఏం ప్రతి దానికి ప్రతీకారం తీసుకున్నారు. కానీ 12 రోజులు 14 రోజులు తీసుకున్న తర్వాత చేశారు. బాలాకోట్ చేశారు, సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఈసారి ఏం చేయబోతున్నారు? ఈసారి చేసింది పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఉన్నదాకా, పాకిస్తాన్ అనే దేశం ఉన్నదాకా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఏం జరిగిందో ఆపరేషన్ సింధూర్లో. మోదీ గారు ముందు ఒక రోడ్ మ్యాప్ వేశారు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ కలిసి. ఓకే, ఒక స్ట్రాటజిక్ ప్లాన్, మెనూ కార్డ్ అంటారు. అది ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఏం కావాలి, ఏం తీసుకుంటారు మీరు. సో దాంట్లో చాలా క్లియర్గా ఒక ఆప్షన్ ఏంటంటే వీళ్ళ టెర్రర్ క్యాంప్స్ మీద కొట్టడం. ముందు మనకు తెలిసిన మటుకు 21 22 క్యాంప్స్ వాళ్ళ ప్లాన్లో ఉండే. దాంట్లో 11 క్యాంపులలో మెయిన్గా వీళ్ళు ఉన్నారు, వీళ్ళని కొట్టచ్చు అని చెప్పారు. లాస్ట్ 9కి వచ్చింది, 8 కొట్టారు, అయిపోయింది. వి కిల్డ్ లాడ్ ఆఫ్ పీపుల్, చనిపోయారు. మనం దాని తర్వాత డ్యామ్ ఫస్ట్ లేదన్నారు ఫస్ట్ అంతా. తర్వాత మన ఫోటోలు అన్నీ చూసాం, వీడియోలు చూసాం, మసూద్ అజర్ ఫ్యామిలీ మొత్తం పోయారు కంప్లీట్గా అని చెప్పారు. మనం ఏం చెప్పాం, అయిన తర్వాత ఫినిష్డ్, మేము కావాల్సింది చేసాం, మేము రివెంజ్ తీసుకున్నాం, బదలా తీసుకున్నాం మనం. ఓకే, ఏంటి, మా 26 మంది మా ఇండియన్స్ని, భారతీయుని చంపిన దాన్ని, ఆ టెర్రర్ గ్రూప్ని మేము ఫినిష్ చేసేసాం. వాళ్ళ లీడర్ బస్ ఇంకా బయటపడ్డారు, కానీ వాళ్ళ మెయిన్ అందరూ పోయారు కంప్లీట్గా. ఈ పరిస్థితుల్లో పవన్ గారు నెక్స్ట్ స్టెప్ ఏముండే, పాకిస్తాన్కి ఏం చేయాలండే, వాళ్ళు ఒట్టిగా అయిపోయింది కదా అని చెప్పి కూర్చోవాలండే. కానీ పాకిస్తాన్కి ఈగో ఇష్యూ వచ్చింది. అరే మా టెర్రరిస్ట్ క్యాంప్ మీద కొట్టారు, లోకం మొత్తం చెప్తున్నారు టెర్రరిస్ట్ క్యాంప్ కొట్టారని చెప్పేసి, మేము మీ మీద దాడి చేస్తాం. పాకిస్తాన్ ఏం చేయాలంటే, మన దగ్గర ఏమైనా టెర్రరిస్ట్ క్యాంప్ ఉంటే దాన్ని కొట్టాలి, కానీ మన దగ్గర లేదు కదా. సో వాళ్ళు ఏం చేశారు, మన ఎయిర్ ఫోర్స్ ఫెసిలిటీస్ కానీ, పఠాన్కోట్ లాంటి ఫెసిలిటీస్ కానీ, మిగతా చోట్ల ఢిల్లీ వైపు కూడా ఒక మిసైల్ కొట్టారు వాళ్ళు. దీని అన్నీ మనం కౌంటర్ చేసుకున్నాం. మనం ఆ రోజు చూసాం. ఫస్ట్ టైం పాసిబ్లీ మనకు ఒక యుద్ధంలో టెక్నాలజీ అనేది ముందుకొచ్చింది మన ఆపరేషన్ సింధూర్లో. సరే, మన ఎయిర్ ఫోర్స్ యూజ్ చేసాం, మన బ్రహ్మోస్ యూజ్ చేసాం, కానీ డ్రోన్ లాంటి మిసైల్ లాంటిది మనం ఫస్ట్ టైం కౌంటర్ చేయడం, వాడుకోవడం, 2 జరిగింది. ఒక టెక్నాలజీ వార్గా మారిపోయింది అన్నమాట ఇది. ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ పాకిస్తాన్కి లెసన్ ఏమిచ్చారు, పాకిస్తాన్ ఏమన్నారు, మా మీద కూడా దాడి చేశారు. సో మనం ఏం చేసాం, ఒక రోజు బ్రేక్ తీసుకున్నాం. 3వ రోజు, 4వ రోజు మనం లేట్ నైట్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద మిగతా ప్లేస్లు అన్నీ కొట్టేసాం. వాళ్ళు సర్గోడా కానీ, వాళ్ళ అవాక్స్ పెట్టిన బేస్ కానీ, F-16 పెట్టినవి అన్నీ ఒక 5-6 ప్లేస్లో ఎయిర్ ఫోర్స్ రన్వేలు కొట్టాం మనం. మెసేజ్ ఏంటంటే, మీరు మాతోని నెక్స్ట్ టైం ఇది అట్లాంటి పని చేయకూడదు. ఓకే, ఇన్ఫాక్ట్ ఇవాళ పొద్దున ఆర్మీ యొక్క చాలా మంచి ఒక మెసేజ్ పెట్టారు. ఓకే, ఎప్పుడు మర్చిపోకూడదు దీని గురించి, ఇది జరిగింది, మన గుర్తుపెట్టుకోవాలి జీవితంలో ఎప్పుడు. అది మంచి ఒక ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మన ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం చూస్తున్నప్పుడు, టెక్నికలీ ఇజ్రాయెల్ హెజ్బుల్లా, ఇటువైపు ఇరాన్ వ్యతిరేకంగా అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న బాంబింగ్ చూస్తే చాలా మటుకు వాళ్ళకి ఒక ఓపెన్ ఎండెడ్గా మిగిలిపోయింది. అది ఎండింగ్ కావట్లేదు. అందరు అడుగుతున్నారు, చూడండి, ట్రంప్ ఎప్పుడు దీన్ని ఆపుతారో అని అడుగుతున్నారు. ట్రంప్కే తెలియదు. ఎందుకంటే మీకు ఒక ఆబ్జెక్టివ్ ఉన్నప్పుడు యుద్ధంలో అదొకసారి అచీవ్ చేస్తే మీరు వచ్చేసేయాలి. చాలామంది మీకు గుర్తుంటుంది, పవన్ గారు అడిగారు, మోదీ గారు ఎందుకు 4 రోజులు ఆపేశారు, ఇంకా 2 రోజులు నడిస్తే కరాచీ మన దగ్గర ఉంటుండే, ఇస్లామాబాద్ మన చేతిలో ఉంటుండే, రావల్పిండి మన చేతిలో. అంత ఈజీ కాదు.
చెప్పడానికి చాలా ఇది. మన దగ్గర డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఐపీఎల్ 20 చూసుకుంటా, ఐపీఎల్ చూసుకుంటా ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మనోళ్ళు. అంత ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన దగ్గర. అంటే పొలిటికల్ నేరేటివ్, మన అపోజిషన్ నేరేటివ్ ఏం కనిపిస్తోందంటే ఈ విషయాన్ని ముందరే గమనించలేకపోయారు పహల్గామ్ విషయంలో. అంటే సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంది, ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఉంది, ప్రివెంట్ చేయకుండా తర్వాత దాడి గురించి మాట్లాడుతున్నారు అనేది. ముంబైలో 26/11 జరిగిందా పవన్ గారు? ఎప్పుడున్నారు? ఏ గవర్నమెంట్ ఉన్నారు అప్పుడు? యూపీఏ గవర్నమెంట్ ఉన్నారు కదా. ఆ టైంలో కరాచీ పోర్ట్ నుంచి ఈ బోట్ బయటికి వచ్చినప్పుడు ఇండియన్ నేవీకి తెలిసిపోయింది. మీకు గుర్తుంటుంది, చిదంబరం స్టేట్మెంట్ ఉంది పార్లమెంట్లో. ఆర్విఎస్ మణి గారు బుక్ ఉంది, మిత్ ఆఫ్ హిందూ టెర్రర్లో. దాంట్లో పార్లమెంట్లో ఇచ్చిన రిప్లైలో ఉంది, ఎస్ ఇట్లాంటి ఒక బోటు కరాచీ నుంచి బయటికి వచ్చడం మాకు తెలిసింది, మేము కోస్ట్ గార్డ్ అండ్ ఇండియన్ నేవీని దాని మీద ఒక నిఘా పెట్టమని చెప్పాము. తర్వాత వాళ్ళ దగ్గర చెప్పాము, మర్చిపోండి అది పోనీయండి అన్నాము. ఎందుకు? మీకు అప్పుడు ఇంటెలిజెన్స్ ఉండేనా? ఇదే బోట్ మళ్ళీ గుజరాత్ వైపు వచ్చి అక్కడ ఇంకో బోట్ని ఓవర్టేక్ చేసి టేక్ ఓవర్ చేసి వాళ్ళని అందరు కింద పడేసి వాళ్ళని వీళ్ళు తీసుకొని బొంబాయి వైపు వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరు తప్పు? యూపీఏ తప్పేనా? ఇక్కడ గోకుల్ చాట్ల బ్లాస్ట్ జరిగిందా? ఇక్కడ కూడా జరిగిందా? ఇక్కడ మన లుంబిని పార్క్లో జరిగిందా? అప్పుడు ఎవరు తప్పు చెప్పండి? ఇదంతా చూస్తే మనకు తెలిసిపోతుంది పవన్ గారు చాలా క్లియర్గా దాట్ ఇట్లాంటి ల్యాబ్స్ అనేది చాలా ఈజీ చెప్పడానికి. సెక్యూరిటీ ఫోర్సెస్ ఎప్పుడు 100% సక్సెస్ఫుల్గా ఉండాలి, ఓకే. కానీ టెర్రరిస్ట్కి ఒకసారి సక్సెస్ఫుల్ అయితే చాలు. అవును. ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్, మీరు ఇంటెలిజెన్స్ని మీరు పట్టించుకోవట్లేదంటే ఎట్లాంటి ఇంటెలిజెన్స్ వచ్చిందని ఆపోజిషన్ పార్టీస్కి ఎట్లా తెలుసు? కశ్మీర్లో ఒక ఉగ్రవాద దాడి జరగవచ్చు. ఎక్కడ? కశ్మీర్ అంత పెద్ద టెరిటరీ, ఎక్కడ వస్తారు మీరు? పఠాన్కోట్ అని చెప్తారా ఇటువైపు, లేకుంటే అస్సాం పంజాబ్ వైపు, ఆర్ యూ విల్ సే కశ్మీర్లోనే జరుగుతుందంటారా? కశ్మీర్లో కుప్వారాలో జరుగుతుందంటారా? కశ్మీర్లో జమ్మూలో జరుగుతుందంటారా? లేకుంటే పెహల్గామ్లో జరుగుతుంది? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది, పెహల్గామ్లో జరగలేదు, బైసారా అని చెప్పి కొంచెం ముందుకు 10 కిలోమీటర్ దూరంలో జరిగింది, వ్యాలీలో. పెహల్గామ్లో సెక్యూరిటీ ఉంది ఆల్రెడీ. టెర్రరిస్ట్ చాలా క్లియర్గా క్యాల్కులేట్ చేసుకున్నారు. టూరిస్టులు ఎక్కువైనప్పుడు ఈ టూరిస్ట్ హోటల్ వాళ్ళు, క్యాబ్ డ్రైవర్లు వీళ్ళందరినీ అక్కడ తీసుకొస్తారు, బైసారానికి తీసుకొస్తారు, వ్యాలీకి తీసుకొస్తారు, పొద్దున్న తీసుకొచ్చి సాయంత్రం తీసుకెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఎంజాయ్ చేసుకుంటారు. అది చూసి వాళ్ళు చేశారు. చెప్పడానికి చాలా ఈజీ, మీరు ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఉంది. ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఎట్లా ఉందంటే పవన్ గారు చాలా సింపుల్. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ దగ్గర వెళ్ళి ఇవాళ వర్షం పడుతుందా అంటే వాళ్ళంటారు పడితే పడుతుంది, లేకుంటే పడదు. పడిందంటే మంచిది కదా, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటారు వాళ్ళు. పడకపోతే నేను చెప్పాం కదా పడదు ఒకసారి. మనం వెదర్ రిపోర్ట్ని అట్లా జోక్ లాగా తీసుకుంటాం ఇప్పుడు. ఇట్స్ నాట్ సో ఈజీ, బట్ వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ కరెక్ట్, వాళ్ళ మోడర్న్ టెక్నిక్స్ యూజ్ చేసి చాలా క్లియర్గా చెప్తారు. వర్షం వస్తుంది అంటే రాదు. అదే వర్షం 20-30 సంవత్సరాల ముందు పైన చూసి ఆకాశం చూసి వస్తే వస్తుంది, లేకుండా లేదంటారు. అది ఇప్పుడు అట్లా కాదు, మారిపోయింది. సో ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇది రెండు కాకుండా మిగతాది మీకు ఏం చెప్తారు, ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది. ఓకే, కొంతమంది ఇప్పుడు ఇజ్రాయెల్కి ఏమైనా ఇంటెలిజెన్స్ వచ్చింది అనుకుంటే రేపు ఇట్లాంటి ఒక టెర్రరిస్ట్ మూవ్మెంట్ ఉంది, మేము ఇంకేదో ట్రాక్ చేస్తుంటే ఇది తెలిసిపోయింది మాకు అని చెప్పి ఇండియాకి పాస్ ఓవర్ చేస్తారు. అది ఇంటెలిజెన్స్ ఉంటుంది, ప్రతి టైంలో ఉంటుంది, కానీ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. నేను చెప్పాను చూడు, కశ్మీర్లో దాడి జరగవచ్చు, ఎక్కడ, ఏ రోజు, మాకు అది తెలియకుండా మేమేం చేస్తాం? కశ్మీర్ మొత్తం పోలీసు వాళ్ళు నింపేస్తామా మనం? కాదు కదా. సో కరెక్ట్, కానీ యూపీఏ హయాంలో జరిగినప్పుడు వీళ్ళేం చెప్పలేదు ఆ టైంలో. అప్పుడు కరెక్ట్గా జరిగింది. యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఉండి కూడా ఏం చేయలేకపోయారు వాళ్ళు. సురేష్ గారు, ఇప్పుడు కశ్మీర్ సిచ్యువేషన్ మనం చూస్తే సర్ఫేస్లో అయితే నార్మల్సీనే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కూడా కొన్ని వార్తలు వస్తుంది ఏంటంటే స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నాయి, ప్రాక్సీ థ్రెడ్స్ ఉన్నాయి అనేది. అంటే ఆఫ్టర్ పోస్ట్ పెహల్గామ్ మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాము, ఏ విధంగా ముందరకు వెళ్తున్నాము? అంటే అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రాదు అనేది ఒకటి మనం అనుకోవచ్చా? పెహల్గామ్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే మనం పాకిస్తాన్కి చాలా ఒక స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, నిద్రల్లో కూడా వాళ్ళకి రావాలి, కళల్లో కూడా కనిపించాలి మన అటాక్, అట్లా కొట్టాలన్నమాట మనం. అది చేసాం, ఆపరేషన్ సింధూర్తోనే చేసాం మనం. పాకిస్తాన్ కూడా దాని తర్వాత మనం చెప్పాం, మేము ఆపేసాము, పాజ్ బటన్ కొట్టాము, స్టాప్ బటన్ కొట్టలేదు. మీరు ఇంకొక మా మీద ఇట్లాంటి ఒక దాడి చేస్తే, పెహల్గామ్ లాంటి దాడి చేస్తే మళ్ళీ మేము ఆపరేషన్ సింధూర్ మొదలు పెడతాం.
ఇవాళ పొద్దున ఇజ్రాయలీ అంబాసిడర్ టు ఇండియా ఆయన ఒక వీడియో రిలీజ్ చేసింది దీని గురించి. పేయింగ్ రెస్పెక్ట్స్ టు 1 year అయిపోయింది అదని చెప్పి. దాని తర్వాత నేను చూస్తున్నాను ఇంకెవరైనా చెప్తారని చూస్తే EUలో 32 దేశాలు ఉన్న EU హ్యాస్ పాస్డ్ అ రెజల్యూషన్ కండెమ్ చేస్తుంది పెహల్గామ్ ఇన్సిడెంట్ని. 1 సంవత్సరం అయింది, పేయింగ్ అట్రిబ్యూట్ అంటే లోకం మొత్తం అంగీకరించుకున్నారు. కానీ ఈ చేపించినవాడు ఎవరు? అసీం మునీర్. అసీం మునీర్ వాజ్ ఆర్మీ చీఫ్. ఇప్పుడు ఇదే అసీం మునీర్ని తల మీద ఎక్కించుకొని అమెరికా నడుస్తున్నారు. ఆయనకి బహుశా రేపు నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వచ్చు ఒకటి. నేను ఇవాళ పొద్దున్న అదే ట్వీట్ చేశాను. ఈ మనిషిని అమెరికా మీద ఎవరైనా టెర్రరిస్ట్ దాడి చేస్తే 9/11 జరిగింది కదా, రేపు మీరు ఇరాన్తో మాట్లాడమని పంపిస్తారా ఆ టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్ని? ఒసామా బిన్ లాడన్ని రేపు ఒక ఏం చెప్తారు మీడియేటర్ అని చెప్పి పంపిస్తారా ఇంకో 2 రాజ్యాలతో మాట్లాడమంటే? అసీం మునీర్ షుడ్ బి ట్రైడ్. అసీం మునీర్ని మనం డిమాండ్ చేయాలి. యూఎస్ని అసీం మునీర్ని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ ఎవరైనా ముందు మనం తీసుకురావాల్సింది. హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. మనం ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి పవన్ గారు ఇదంతా. ఇజ్రాయెల్ మీద ఒక్కడైనా చేయి పెట్టిండో అంతే సంగతి, చేయి కోసేస్తారు వాళ్ళు. మీరు చూసుంటారు, అది హెజ్బుల్లా ఉండొచ్చు, హమాస్ ఉండొచ్చు, హూతీలు ఉండొచ్చు, ఇరాన్ ఉండొచ్చు. వాళ్ళ మీద ఎవరైనా ఇప్పుడు కూడా కాదు, వాళ్ళు మీకు తెలిసిందే ఇజ్రాయెల్ ఫామ్ అయినప్పుడు కూడా 1948 మేలో వాళ్ళ కంట్రీ ఫామ్ అయ్యే 2 రోజులు కాగానే వాళ్ళ మీద దాడి జరిగింది. ఈజిప్ట్, జార్డన్ వీళ్ళందరూ కలిసి, సిరియా అందరు కలిసి దాడి చేశారు, ఇంక్లూడింగ్ ఇరాక్. కానీ అప్పుడు కూడా వాళ్ళు అడ్డుకున్నారు, వాళ్ళు ఫైట్ చేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ డయాస్పోరా బయట ఉన్న వాళ్ళు చాలామంది సపోర్ట్ చేశారు. మనకు ట్రాజడీ ఏంటంటే మన కంట్రీ నుంచి బయటికి వెళ్ళి యూఎస్లో యూరోప్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఆపరేషన్ సింధూర్ టైంలో ఎక్కువ మాట్లాడలేదు. జూయిష్ లాబీ చూడండి, యూఎస్లో ఉన్న జూయిష్ లాబీ ఎంత పవర్ఫుల్ అంటే ప్రెసిడెంట్ కాదు, ఏ ట్రంప్ కూడా కాదు, ఎవరైనా భయపడతారు వాళ్ళ వ్యతిరేకంగా మాట్లాడడానికి. మీకు గుర్తుండదు, మొన్న సీజ్ ఫైర్ చేయమని ట్రంప్ ప్రపోజ్ చేశాను వితౌట్ ఆస్కింగ్ ఇజ్రాయలీ క్యాబినెట్. లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ 10 రోజులు సీజ్ ఫైర్ చేస్తారని. అది అక్కడ చాలా కోపం వచ్చింది ఇజ్రాయలీ ప్రజలకి. 71% మంది సర్వే ప్రకారం, ఆ రోజు చేసిన సర్వే ప్రకారం ఈ యుద్ధం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రపోజ్ చేశారు. ఆలోచించాడు ఎంత సపోర్ట్ ఉంది నెటన్యాహుకి. అదే టైంలో యుఎస్లో జరుగుతున్న ఈ యుద్ధం ఇరాన్తో 32%, 31% సపోర్ట్ చేస్తున్నారు అంతే. సో అక్కడున్న ప్రజలకు తెలుసు ప్రాబ్లం ఏంటనేది. మన వైపు అది లేదు. మన వైపు ఏంటంటే అప్పుడే మోదీ గారిని తిట్టడం, మోదీ గారిని కొట్టడం, మోదీ గారు ఎందుకు చేస్తున్నారు, మోదీ గారు నిద్రపోయారు ఇప్పుడు దాకా. అరే మీ టైంలో జరిగినప్పుడు జర్మన్ బేకరీ బాంబ్ వేస్తున్నప్పుడు, ముంబైలో 26/11 జరిగినప్పుడు, హైదరాబాద్ లుంబిని పార్క్, గోకుల్ చాట్, మెక్కా మస్జిద్ జరిగిన అప్పుడు ఏం మీకు ఇంటెలిజెన్స్ లేదా? మన మీద ఒక ఏం చెప్తారు, ఒక అటాక్ జరిగితే మనం అందరూ కలిసి ఉండాలి. గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం కాదు. చాలా ఈజీ, తర్వాత మీరు చేసుకోవచ్చు ఏం కావాలంటే అనాలిసిస్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, ఆ రోజు October 7 జరిగిన దాడి ఇజ్రాయేలీ ప్రజలు చాలామంది 200 మంది చనిపోయారు, అంతమంది కిడ్నాప్ చేసుకున్న చాలామంది. అది జరిగింది బిగ్ ల్యాబ్స్, సెక్యూరిటీ ల్యాబ్స్, అంటే డౌట్ లేదు. కానీ అప్పుడు ఏమన్నారు అందరూ, ఈవెన్ ఆపోజిషన్ పార్టీస్, ఇజ్రాయెల్లో ఉన్న ఆపోజిషన్ పార్టీ కూడా ఏమన్నారు, దిస్ ఈజ్ నాట్ ద టైం, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం టైం కాదు, ఇప్పుడు ఈ హమాస్ టెర్రరిస్ట్ని కొట్టడం మన ఫస్ట్ ప్రయారిటీ. సురేష్ గారు, ఇప్పుడు మన ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ అంటే ఇదంతా కూడా పాకిస్తాన్ ప్రాక్సీ టాక్టిక్స్ అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇరాన్ యుఎస్ వార్ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్లోని చర్చలు, అంటే ఇప్పుడు చర్చలు జరుగుతాయా? ఆల్రెడీ ఫస్ట్ ఇస్లామాబాద్ టాక్స్ ఇవన్నీ జరిగాయి. అంటే పాకిస్తాన్ బలపడుతుందని అనుకోవచ్చా మనం? ఎందుకంటే పహల్గామ్ సందర్భంలో ఒకసారి గుర్తు చేసుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ఫైనాన్షియలీ టోటలీ వీక్, దాంట్లో డౌట్ లేదు. పాకిస్తాన్ని యుఎస్ వాడుకుంటున్నారు, అంతేనా? అంతే, చాలా క్లియర్ కదా. నిన్న అసీం మునీర్ మీద ట్వీట్ ఏం చేసింది మన ప్రెసిడెంట్ ట్రంప్, ఇట్ ఈస్ టైమ్ అసీం మునీర్ డెలివర్స్, లేకుంటే అంతే సంగతి. ఇప్పుడు చూడండి, ఇరాన్ తీసుకురాలేకపోయారు, హే ఇక్కడ యూజ్లెస్ ఫెలో అంటాడు, ఫోన్ కాల్ కూడా ఉండదు, లేకుంటే 10 సార్లు ఫోన్ చేస్తుండే. ఇప్పుడు అంటాడు, నువ్వు వారిని ఇరాన్ తీసుకురాలేకపోయావు, నువ్వు ఎట్లాంటి లీడరా, నువ్వు ఎట్లాంటి ఫెయిల్డ్ మార్షల్ అంటాడు. అదే అమెరికాకి ఏంటంటే ఎస్పెషలీ ట్రంప్కి ఒక యాటిట్యూడ్ ఉంది, పని చేయించుకుంటాడు, దాని తర్వాత తీసి పక్కన పడేస్తారు. ఆయన ఓన్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళని కూడా చేశాడు అదే పని. యూజ్ అండ్ త్రో. ప్యామ్ బాండీ అటార్నీ జనరల్ ఉండే, ఆయన్ని ఎప్స్టీన్ ఫైల్స్లో డిఫెండ్ చేయలేదని చెప్పి యుఎస్ కాంగ్రెస్లో తీసి పక్కన పడేశారు. నిన్న ఇంకొకరు రిజైన్ చేసేసారు క్యాబినెట్ నుంచి. సో అది వాళ్ళకి ఎప్పుడు దాకా పనికి వస్తారో అప్పుడు దాకా వాడుకుంటారు అసీం మునీర్, అంతే.
మీరు ఇప్పుడు చూస్తున్నారు పవన్ గారు, తాలిబాన్ ఉన్న టైంలో ఏం చేశారు వీళ్ళు? పాకిస్తాన్కి ఎంత డబ్బులు ఇచ్చారు? బిలియన్స్లు ఇచ్చారు. F-16 అన్నీ ఇచ్చారు, F-14 అన్నీ ఇచ్చారు, విపరీతంగా ఇచ్చారు. చాక్లెట్ పంచిపెట్టినట్టు పంచిపెట్టారు. అప్పుడు తర్వాత ఒకసారి తాలిబాన్ పోయింది, అల్ఖైదా వచ్చినప్పుడు దాని మీద అల్ఖైదా ఇంటపడ్డారు వీళ్ళు. అప్పుడు కూడా పాకిస్తాన్కి డబ్బులు వచ్చినాయి. తర్వాత వాళ్ళు పారిపోయినప్పుడు అమెరికా అక్కడి నుంచి నేటో ట్రూప్స్ తీసుకొని పారిపోయారు అక్కడి నుంచి, కంప్లీట్గా ఆఫ్ఘనిస్తాన్ వెకేట్ చేసినప్పుడు ఆ రోజు నుంచి పాకిస్తాన్కి 10 పైసలు ఇవ్వలేదు. ఎందుకు? పని లేదు వాళ్ళతో, ఇంకా నథింగ్ డూయింగ్. నా తాలిబాన్ కూర్చున్నారు అక్కడ, వాళ్ళు చూసుకుంటారు గవర్నమెంట్. వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. అమెరికాకి తెలుసు ఎట్లా వాడుకోవాలని. అది జయశంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఆ రోజు. ఇండియా ఎందుకు, చాలామంది మన దగ్గర చూడండి పాకిస్తాన్ నంబర్ 1 అయిపోయారు, ఇప్పుడు అందరు పాకిస్తాన్ పాకిస్తాన్ మాట్లాడుతున్నారు. వారం తర్వాత ఇప్పుడు చూడండి, నేను చెప్తాను, రాసిస్తాను మీకు. కోపం వస్తే ఇజ్రాయెల్ కూడా కొడతారు పాకిస్తాన్. ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్ టర్కీకి వార్నింగ్ ఇచ్చారు, మొన్న చూసుంటారు. ఎర్దోగాన్ కూడా రియాక్ట్ అయ్యాడు దానికి. ఇదంతా అయిపోయినాయండి. ఈ లెబనాన్తో ఉన్న గొడవ అంతా చూడండి, హెజ్బుల్లాతో అది ఫినిష్ అయ్యిగా ఇరాన్ కూడా ఫినిష్ అయిపోతే నెక్స్ట్ మీ పని చూసుకుంటా అన్నాడు ఇజ్రాయెల్ ఎర్దోగాన్ దగ్గర. ఎర్దోగాన్ భయపడుతున్నాడు ఇప్పుడు. నువ్వు ఫస్ట్ నెక్స్ట్ టెర్రరిస్ట్ని ఎక్స్పోర్ట్ చేసే మనిషి నువ్వు, నీ పని మేము చూసుకుంటాం తర్వాత. ఇది ఇప్పుడు మాకు కొంచెం బిజీగా ఉన్నాం మేము, ఇదంతా అయినాక మేము పని చూసుకుంటాను. ఓపెన్ స్పాట్ పబ్లిక్లో. తో పాకిస్తాన్కి ఇప్పుడు ఏమైపోతుంది, రేపు కోపం వస్తే ఇరాన్ కూడా ఒక బాంబు అటువైపు కొట్టేస్తారు కావాలని. పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళకి కొంచెం ప్రామినెన్స్లో రావడానికి మనం అర్థం చేసుకోవాలి. ఈ కంప్లీట్ నెగోసియేషన్ దీనికన్నా ముందు 2 సార్లు జరిగింది, మీకు తెలిసిందే. ఒమాన్ ఫారెన్ మినిస్టర్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. జెనీవాలో మీట్ అయ్యారు 2 సార్లు, సుప్రీం చీఫ్ని చంపే ముందర. ఫస్ట్ లాస్ట్ జూలైలో జరిగింది. ఆల్మోస్ట్ క్లోజ్. ఒప్పందం రాకముందు ఒక 2 రోజులు ఇంకా ఉంది ఒప్పందం పెట్టడానికనే, కానీ అమెరికా వెళ్ళి బాంబు వేసేసారు. వాళ్ళ B-2 తీసుకెళ్ళి బాంబు వేశారు. సార్ అది అయిపోయింది. ఈసారి ఫిబ్రవరి 27 తారీఖు 26, 27కి ఒమాన్ ఫారెన్ మినిస్టర్ అనౌన్స్ చేశారు, వీఆర్ వెరీ వెరీ క్లోజ్ టు సైనింగ్ అన్ అగ్రిమెంట్. 28 తారీఖు బాంబు వేసేసారు. తో ఇరాన్ ఏమంటున్నారు, మేము ఈ నెగోషియేటర్స్తో ఏం చేసుకుంటాం? ఒమాన్ అన్నారు, దిస్ టైమ్ వీ విల్ నాట్ కమ్. మేము రాము దీంట్లో, మాకు ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్ అయిపోయాం, 2 సార్లు జరిగింది. అప్పుడు వీళ్ళందరూ కలిసి టర్కీ, ఈజిప్ట్ వీళ్ళని పట్టుకున్నారు. టర్కీ అన్నారు మాకు వద్దు, మాకు ఇజ్రాయెల్తో పడదు అసలు. ఈజిప్ట్ అన్నారు మాకు బార్డర్ ఉన్నది, మేము షేర్ చేస్తాం ఇజ్రాయెల్తో, ఏమైనా గొడవ అయితే మా మీద వేస్తాడు రేపు, మేము రాము దీంట్లో. అందరు పక్కన జరిగిపోయారు, మిగిలింది వీడొక్కడే అసీమ్. ఆయనకి పబ్లిసిటీ కావాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో పబ్లిసిటీ, ఇస్లామాబాద్ టాక్స్, అది ఇది సెక్యూరిటీ. లాస్ట్లో హోటల్ బిల్ కూడా కట్టలేదు, సెరీనా హోటల్ది. ఇస్లామాబాద్ టాక్స్ లాస్ట్లో ఆగా ఖాన్ వాళ్ళు కట్టారు. ఆగా ఖాన్ ట్రస్ట్ ఉంది చూడు మన దగ్గర ఉంది, వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ కోసం వాళ్ళు బిల్లు కట్టారు హోటల్ది. జేడీ వ్యాన్స్ వాళ్ళ బిల్లు వాళ్ళు కట్టారు. సో పాకిస్తాన్కి ఒక పబ్లిసిటీ కావాలంటే, అంటే పహల్గామ్ విలన్ మునీర్. నేను అదే చెప్తాను, ఇప్పుడు కూడా మనం కంప్లీట్గా ప్రెషర్ పెట్టి. ఇజ్రాయెల్ ఎట్లా చేస్తున్నారు, ఇజ్రాయెల్ ఏమంటారు ఇప్పుడు, వాళ్ళ సుప్రీం చీఫ్ కానీ ఎవడైనా కానివ్వండి, మేము వాడు దొరికితే వాళ్ళని ఫినిష్ చేసేస్తాం, ఎందుకంటే మా ప్రజల మీద దాడి చేసిండు, మా ప్రజల్ని చంపిండు. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు మా చేతికి దొరికితే అంత సంగతి ఫినిష్ చేసేస్తాం. ఇండియా కూడా యాటిట్యూడ్ తీసుకోవాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఇజ్రాయెల్ కాదు. ఇజ్రాయెల్ని అమెరికా ఎంత భయపడతారో అంత ఇండియాని భయపడరు వాళ్ళు, ఎందుకంటే మన కమ్యూనిటీ అంత పవర్ఫుల్ కాదు. యుఎస్లో మన కమ్యూనిటీ కూడా జూయిష్ కమ్యూనిటీ లాగా పవర్ఫుల్ అయితే అమెరికా మన మాట వింటారు. ఇప్పుడు పాకిస్తాన్ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ ఉండే, కానీ పని జరగకపోతే కరేపాకు పడేస్తున్నట్టు పక్కన పడేస్తాడు. ఇంటర్నల్ ఇన్స్టెబిలిటీ పాకిస్తాన్లో ఛాలెంజ్ అంటారా? ఇప్పుడు లేదు. ఎప్పుడైనా బయట నుంచి ఒక యుద్ధం వస్తుందో, లేకుంటే బయట నుంచి చాలామంది డిపెండ్ అవుతున్నారు అనగానే అందరూ ఇంటర్నల్ క్లోజ్అప్ అయిపోతారు. పాకిస్తాన్లో ఎక్కడుందండి ఆపోజిషన్, ఎక్కడుంది? జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. తాలిబాన్ వాళ్ళు ఇప్పటికి క్వైట్గా కూర్చున్నారు. వాళ్ళని ఏం చెప్తారు, ఇరాన్ కూడా చెప్పారు వాళ్ళు ఇప్పుడు ఏం చేయకండి గొడవ, వి విల్ సార్ట్ ఇట్ అవుట్ లేటర్. సౌదీ అరేబియా చనిపోయాడా, లేకపోతే హెల్త్ ఎలా ఉంది, కరెక్ట్, సౌదీ అరేబియా పిలిచి మాట్లాడారు కూడా అప్పుడు. ఓకే, ఎంత బాగానే ఉందో, మీరు కొంచెం కొన్ని రోజులు ఆపెట్టిన అంటే అప్పుడు ఈద్ టైంలో ఆపేయండి, ఇప్పుడు దాకా జరగలేదు బాంబింగ్. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మొదలవుతుందేమో, ఎందుకంటే అక్కడ ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది పక్కన. అది అంత పెద్ద హై లెవెల్లో నడుస్తున్నప్పుడు ఎవడు చూడడు, 200 మంది చనిపోతే కూడా ఎవడు పట్టించుకోడు. ఇక్కడ అయినాక మనం కూడా మొదలు పెడతాం దివాళీ ఇక్కడ అని చెప్పేసి. సో పాకిస్తాన్లో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళది ఎకానమీ మొత్తం ధ్వంసమైంది.
వాళ్ళ దగ్గర ఉన్నది అబౌట్ $24 బిలియన్ అంతే ఉంది. 24 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్లో ఉంది. 4 వారాలు కావాల్సిన క్రూడ్ ఆయిల్ కొనుక్కొచ్చి మీరు దాంట్లో అంతే. మొన్న ఈ యూఏఈ అప్పు తీసుకున్నారు వీళ్ళు కొన్ని సంవత్సరాల ముందు 3.2 బిలియన్ డాలర్స్. చాలా రోజుల నుంచి దాన్ని రోల్ ఓవర్ చేస్తున్నారు. మళ్ళీ కడతాం, వచ్చేసారి కడదాం అని చెప్పేసి 6 నెలలకు పడుకుంటూ వెళ్ళారు. ఈసారి యూఏఈ చెప్పేసారు నథింగ్ డూయింగ్, మాకు డబ్బులు కావాలని చెప్పి ఏం చేశారు, సౌదీ అరేబియా దగ్గర నుంచి అప్పు తీసుకొని యూఏఈకి ఇచ్చేసారు. ఆ పరిస్థితిలో ఉన్నారు, అడుక్కొని తింటున్నారు లిటరల్లీ. పాకిస్తాన్ ఆ స్టేట్కి వచ్చేసారు. ఇట్స్ అ ఫెయిల్డ్ కంట్రీ. ఇప్పుడు ఈ పబ్లిసిటీ వచ్చిందని కానీ అంతే. దీంట్లో సక్సీడ్ అయిందనుకోండి, సక్సీడ్ అయి ఉంటే ఇప్పుడు కాదు, ఎనీవే అయిపోయింది స్టోరీ అంతా. అమెరికా ఇంకా కొన్ని F-16లు దాన్ని మెయింటెనెన్స్ పొడిగించి దాన్ని రీఫర్బిష్ చేసి ఇస్తారు. అది కాకుండా కొంచెం డబ్బులు IMF నుంచి డబ్బులు ఇప్పిస్తారు. ఒక 50 బిలియన్ దాకా వాళ్ళని కొంచెం ప్యాడప్ చేస్తారు పాకిస్తాన్. కానీ అది జరగలేదు ఈసారి. నౌ హీజ్ అండర్ ప్రెషర్. నువ్వు ఇరాన్ని తీసుకురాలేకపోయావా, మళ్ళీ నీతో ఏం పని అవుతుందని అడుగుతారు అమెరికా. ఇప్పుడు అడుగుతున్నారు కూడా. ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ సేయింగ్ దట్ నీతో ఇంతరు కూడా చేయలేకపోయావా నువ్వు. అది అసీం మునీర్ ఇప్పుడు దానికి ఇదే మనం దీంట్లో పడకూడదని ఎప్పుడో జయశంకర్ గారు చెప్పింది. ఇది దళాలు పని చేస్తే ఇట్లనే అవుతుంది లాస్ట్.